ఎమ్మెల్యే ఐబత్తుల ఆనందరావు నేతృత్వంలో అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం బీచ్ను ఆంధ్ర గోవా పేరుతో అభివృద్ధి చేసే సంక్రాంతి సంబరాలకు సిద్ధం చేస్తున్నారు. టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది అని ఎమ్మెల్యే ఆనందరావు చెబుతున్నారు. అలాగే అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి నూతనంగా 2 వంతెనలు నిర్మించినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే రాష్ట్రంలోకి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయని, సుమారు 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వమే అభివృద్ధి సాధ్యమంటున్న ఎమ్మెల్యే ఆనందరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. స్థానిక ఎమ్మెల్యే ఐబత్తుల ఆనందరావు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈరోజు అమలాపురం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ వేదిక నిర్వహించారు. దీంట్లో పలు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మరిన్ని విషయాలు మన ఎమ్మెల్యే ఆనందరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇక్కడ ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి మీకు? ఈరోజు ప్రజా దర్బార్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున సుమారు 200 ఫిర్యాదులు ఇవాళ వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం ఇది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి వారము ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి అదొక మార్గం. అందుకే దీన్ని కూటమి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ప్రజా దర్బార్ ద్వారాగా 5 సంవత్సరాల్లో ప్రజలకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇది సంక్షేమ ప్రభుత్వం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కానీ దేశంలోనే సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అందరికంటే అత్యధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చి, మీ అందరికీ తెలుసు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత భారతదేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఉత్తరాది రాష్ట్రాల్లో చూస్తే 200 కూడా పెన్షన్ ఉంది, 500 కూడా పెన్షన్ ఉంది, 1000 లోపే పెన్షన్లు అన్నీ ఉన్నాయి. కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి 200 రూపాయల పెన్షన్ని 2000కి చంద్రబాబు గారు పెంచిన తర్వాతే పక్క రాష్ట్రాలు కూడా పెంచినాయి తప్ప. అందుకే సంక్షేమ పథకాల్లో మరి పేదలకి, అలాగే విడో పెన్షన్లు కానీ, ఓఏపీలు కానీ, ఇవన్నీ పేదలకి ఇవాళ 4,000 రూపాయలు నెలకి ఇచ్చి వారిని ఆదుకుంటున్నటువంటి గొప్ప నేత, మనసున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఆంధ్ర గోవా యానం బీచ్ని ఆంధ్ర గోవా పిలుస్తున్నారు. అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆ యానాన్ని అభివృద్ధి చేయడానికి గల ప్రధాన కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా 4 పరిశ్రమలకు మాత్రమే అనువైన జిల్లా. 1 టూరిజం, 2 కొబ్బరి ఆధార పరిశ్రమలు, 3 కోకో లాంటి పరిశ్రమలు, 4 ఆక్వా పరిశ్రమ. ఈ విధంగా ఆక్వా, కొబ్బరి, టూరిజం, కోకో, ఈ యొక్క అలాగే చిన్న పరిశ్రమలు, పీచు పరిశ్రమలు, ఇవన్నీ కూడా అనుభవం కాబట్టి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజాన్ని పరిశ్రమగా గుర్తించారు కాబట్టి ఈ జిల్లాలో టూరిజం పరిశ్రమని అభివృద్ధి చేయడానికి, ఈ జిల్లా అందాలు ఇంతవరకు ప్రపంచం ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహకాలు, టూరిజం పాలసీల వల్ల భవిష్యత్తులో అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మరి అమలాపురం నియోజకవర్గానికి సుదీర్ఘంగా 20 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ 20 కిలోమీటర్ తీరంలో మరి అమలాపురం బోర్డర్స్కూర్ నుంచి నది ఏటిగట్టు నుంచి వాడల రేవు వరకు, వాడల రేవు నుంచి ఎస్యానం ఎనకొత్తపల్లి వరకు ఉన్నటువంటి ఈ తీరంలో రివర్ టూరిజాన్ని, బీచ్ టూరిజాన్ని, బ్యాక్ వాటర్ టూరిజాన్ని అభివృద్ధి చేసి తద్వారాగా ఈ యొక్క ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజంలో గుర్తింపు తీసుకురావాలన్నది నా యొక్క ప్రధాన ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని టూరిజంలో అభివృద్ధి చేయడానికి ఆ చర్యలు తీసుకుంటున్నాం. విశాఖలో సిఐఏ సమ్మిట్ జరిగింది. దీనికి సంబంధించి చాలా కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం మీ అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత 2014-19లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే
విడిపోయిన కొత్త రాష్ట్రాన్ని, ఏమీ లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని ఆవేళ ప్రజలు అధికారం ఇస్తే, ఆ అధికారం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కియా లాంటి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటే, ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పోయేలాగా వాళ్ళ నాయకులు బెదిరించి అదిరించి ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని కుంటుపరిచారు. ముందు చూపుతో ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ ప్రజలు అదృష్టవంతులు కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని ట్రోల్ చేస్తే ఫేమస్ అవ్వాలని, వైసీపీలో అవకాశాలు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది అలా ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలకు సమాధానం ప్రజలు చెప్తారు, మనం ఏం చెప్పగలదు. అమలాపురం అభివృద్ధి జయంగా ఆయన పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఎస్సీ యానం తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించేందుకు త్వరలోనే అభివృద్ధి కమిటీ సమావేశమై ఈ సమావేశంలో ఆయన అన్ని విషయాలు చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతోపాటు టిడ్కో భవనాలు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఇప్పటికే 2 వంతుల నిర్మాణం జరిగింది. త్వరలోనే ఆ వంతులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమలాపురం అభివృద్ధి జయంగా ఆయన పనిచేస్తున్నా అంటున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వైసీపీ నేతలు ముసుగులో కొంతమంది ఈ ఆరోపణలు తనపై ఆరోపణలు చేస్తున్నారని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించడానికి ఈ విధంగా తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనందరావు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి. అమలాపురం అభివృద్ధి జై.